తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు. ఎంతో కాలంగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ లేకపోవడం వల్ల పేదలు అనేక ఇబ్బందులను పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి సర్కారు పేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. పేదలకు రేషన్ కార్డుల జారీ ప్రక్రియను జనవరి 26వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. కాగా కొత్త రేషన్ కార్డుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. కులగణన సర్వేలో రేషన్ కార్డులు లేని వారికి జనవరి 16వ తేదీ నుంచి 20 తేదీ వరకు గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహిస్తారు. రేషన్ కార్డుల జాబితాను జనవరి 21 తేదీ నుంచి 24 తేదీ వరకు గ్రామసభ, వార్డు సభలలో ప్రదర్శిస్తారు. లబ్ధిదారుల పేర్లను చదివి సభలో చర్చించిన తర్వాత ఆమోదిస్తారు. జనగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్కు పంపిస్తారు. మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం మేరకు కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక జరగనున్నది. అర్హత కలిగిన వారందరికీ జనవరి 26వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు.